దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్లకు కనీస సౌకర్యాలు దక్కడం లేదు. ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిడ్డను కనాలంటే వచ్చే పురిటి నొప్పుల కంటే సౌకర్యాలు లేక పడే ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి 108 సిబ్బంది అడవిలోనే, అది కూడా సెల్ ఫోన్ వెలుగులో కాన్పు చేశారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. కూనవరం మండలంలోని కన్నాపురానికి చెందిన రవ్వ దేవమ్మకు రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. ఆశా కార్యకర్త ఇచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది కన్నాపురం బయలుదేరారు. అయితే దారి సరిగా లేకపోవడంతో గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోనే అంబులెన్స్ నిలిపి దేవమ్మను తీసుకొచ్చేందుకు ఈఎంటీ రామ్మోహన్ కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. చీకట్లో వర్షం పడుతున్నా గొడుగు నీడన దేవమ్మను తీసుకొస్తుండగా మార్గ మధ్యంలోనే ఆమెకు నొప్పులెక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది సెల్ ఫోన్ లైట్ వెలుగులో అడవిలోనే కాన్పు చేశారు. దేవమ్మ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకొని తల్లి బిడ్డను కోతులగుట్ట వైద్యశాలకు తరలించారు. ఈఎంటీ రామ్మోహన్ ను బంధువులు, స్థానికులు అభినందించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్లకు కనీస సౌకర్యాలు దక్కడం లేదు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిడ్డను కనాలంటే వచ్చే పురిటి నొప్పుల కంటే సౌకర్యాలు లేకపోడే ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి 108 సిబ్బంది అడవిలోనే, అది కూడా సెల్ ఫోన్ వెలుగులో కాన్పు చేశారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. కూనవరం మండలంలోని కన్నాపురానికి చెందిన రవ్వదేవమ్మకు రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. ఆశా కార్యకర్త ఇచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది కన్నాపురం బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. చందు, ఏదైనా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసవ వేదనలు తప్పడం లేదు. ఎలాంటి అంటే అనేక రోడ్ల అభివృద్ధికి ఇప్పటికీ ఇంకా నోచుకోలేని పరిస్థితి ఉంది. దీని మీదే ఈ మధ్యకాలంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే సింతూరు ఏజెన్సీలో కోనవరం మండలంలోని కన్నాపురంలో రవ్వ దేవమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. పురిటి నొప్పులు వస్తే రాత్రి కావడంతో ఆశా వరకు వెళ్ళి పురుగు చేసేందుకు హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ తీసుకెళ్తే అది మార్గ మధ్యలోనే రోడ్డు బాగోపోవడంతో 3 కిలోమీటర్ల ముందే అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో దేవమ్మను తీసుకొచ్చి ఒక ఏఎంటీ రామ్మోహన్ కాలినడకన ఆ గ్రామానికి వెళ్ళారు. అక్కడ అంబులెన్స్ ఆగిపోతే అక్కడ చీకట్లో వర్షం పడుతున్న గొడుగు నీడలో దేవమ్మని తీసుకొస్తుండగా మార్గ మధ్యంలోనే ఆమె నొప్పులు ఎక్కువై పురుడు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సెల్ ఫోన్ లైట్ లో వెలుగులోనే కారు అడుగులో కాన్పు చేసిన పరిస్థితి ఉంది. ఆ దేవమ్మకు 12 మగబిడ్డ జన్మనవడంతో కుటుంబ సభ్యులందరంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత తల్లి బిడ్డను కోతులగుట్ట వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆశా వర్కర్లు, స్థానికులు అందరూ కలిపి ఎట్లయితే అంబులెన్స్ ఉందో 3 కిలోమీటర్లు మేర నడిచి తీసుకొచ్చి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. అంటే చాలా ఇక్కడ ఎవరైతే ఈ ఏటీఎం ఉన్నారో, ఇతను రామ్మోహన్ ఉన్నారో, అతను స్పందించకపోయినా, అలాగే వైద్య సిబ్బంది స్పందించకపోయినా కానీ ఆమె దేవమ్మ పురుడు పోసుకోవడం అనేది చాలా కష్టతరమైన పని అయ్యేది. తల్లి బిడ్డ కూడా ఏ విధంగా ఉండేవారో కూడా ఊహించలేని పరిస్థితి. అలాంటిది వారికి తల్లి బిడ్డను రక్షించి అలా పురుడు పోసుకోవడం
పురుడు పోసుకోవడానికి కూడా మరి నేను బిడ్డను కూడా కనడానికి వీలుగా చలుపుల్లోనే పురుడు పోసిన 108 సిబ్బంది అని అందరూ కూడా స్థానికులందరూ కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి రోడ్డులు సరిగా లేని ప్రాంతాలన్నీ కూడా గుర్తించి అంబులెన్స్ మార్గం వెళ్లేలాగా కనీసం రోడ్లు అభివృద్ధి చేయాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధు. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.